ఆర్సీబీ కొత్త హోమ్ గ్రౌండ్ కోసం ఒక వెన్యూ ఫిక్స్ అయ్యేటట్టే కనిపిస్తుంది. అలానే ఎంఐ అండ్ ఎల్ఎస్జీ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడ్ చూడబోతున్నాం. ఆల్సో కేకేఆర్ అండ్ సన్ రైజర్స్ తో మరికొన్ని ట్రేడ్ డీల్స్ లైన్ లో ఉన్నాయి. సిఎస్కే రిటెన్షన్ అండ్ పర్సెంట్ తెలిసిపోయింది. కేకేఆర్ అయితే ఈసారి అందరికంటే హైయెస్ట్ పర్సెంట్ తో ఆప్షన్ లోకి రాబోతున్నారు. ఇలా ఒకటేంటి అదిరిపోయే అప్డేట్స్ చాలానే ఉన్నాయి. ఫస్ట్లీ ఆప్షన్ వెన్యూ పైన ఒక చిన్న అప్డేట్ వచ్చింది. ఈసారి ఆప్షన్ ని మరోసారి ఓవర్సీస్ కంట్రీలోనే పట్టబోతున్నారు. కొన్ని రోజుల ముందు వరకు దీనిపైన పెద్ద క్లారిటీ లేదు. కానీ రీసెంట్లీ బీసీసీఐలో వన్ ఆఫ్ ది అఫీషియల్ దీన్ని రివీల్ చేశారు. నెక్స్ట్ మంత్ ఆప్షన్ అబుదాబిలో ఉండబోతుంది అని చెప్పారు. ఇది ఆల్రెడీ లాక్ అయిపోయిందంట. ప్రీవియస్లీ 2023లో దుబాయ్లో కండక్ట్ చేశారు. 2024లో జడ్డాలో పెట్టారు. ఇప్పుడు అబుదాబిలో అంటున్నారు. అలానే ఆప్షన్ డిసెంబర్ 13 నుండి 15 మధ్యలో జరిగే ఛాన్స్ ఉంది. ఇక సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే రవీంద్ర జడేజాని రాజస్థాన్ ట్రేడ్ చేసుకోబోతున్నారు అని మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ట్రేడ్ పైన ఒక చిన్న చిక్కుంది. అదేంటంటే సంజు శాంసన్ కి బదులుగా జడేజా అండ్ కరణ్ వీళ్ళిద్దరిని తీసుకుంటే ఆర్ఆర్ దగ్గర పర్స్ అయితే లేదు. ఆల్రెడీ దీని గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సంజు ప్రైస్ 18 CR, అదర్వైజ్ జడేజా అండ్ కరణ్ వీళ్ళిద్దరు ప్రైస్ కలిపితే 20.40 CR అంటే 2,40,00,000 ప్రైస్ డిఫరెన్సెస్ కనిపిస్తుంది. రైట్ నౌ అంత అమౌంట్ అయితే రాజస్థాన్ దగ్గర లేదు. సో రిటెన్షన్ కి ముందు ఈ ట్రేడ్ పాసిబుల్ అవ్వదు. ఆఫ్టర్ రిటెన్షన్ ఆర్ఆర్ కి పర్స్ అమౌంట్ యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ లో. ఆల్సో జడేజా పైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే నేను రాజస్థాన్ కి వస్తే నాకు టీం కెప్టెన్సీ కావాలి అని జడేజా డిమాండ్ చేస్తున్నాడు. ఇదైతే ఇంట్రెస్టింగ్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్ఆర్ కెప్టెన్సీ విషయంలో ఒక యంగ్స్టర్ ని కన్సిడర్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ దీనిపైన రీసెంట్ గా ఒక రిపోర్ట్ వచ్చింది. యశస్వి జైస్వాల్ ఆర్ ధ్రువ్ జురెల్ వీళ్ళిద్దరిలో ఒకరికి కెప్టెన్సీ ఇద్దాం అనుకుంటున్నారు. కంపేర్ టు ధ్రువ్ జురెల్ యశస్వి జైస్వాల్ చాలా మంచి ఆప్షన్. టీమిండియాకి అన్ని ఫార్మాట్స్ లోనూ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారిపోయాడు. ఏజ్ చూసుకున్నా జస్ట్ 23. ఇప్పుడు ఇతనికి కెప్టెన్సీ ఇస్తే మరో సంజు శాంసన్ లో మారే ఛాన్స్ ఉంది. ఈవెన్ రాజస్థాన్ ఇతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అలాంటిప్పుడు సడన్ గా జడేజా వచ్చి నాకు కెప్టెన్సీ కావాలంటున్నాడు. ఆల్రెడీ 2022 సీజన్ లో సిఎస్కే తనకి కెప్టెన్సీ ఇచ్చారు. అక్కడ టీం పూర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో సగం సీజన్ లోనే జడేజా లాగేశారు. ఇక్కడ అతను కెప్టెన్సీ అడగడంలో తప్పే లేదు. ఎందుకంటే రాజస్థాన్ తో ట్రేడ్ అనగానే నో చెప్పకుండా ఒప్పుకున్నాడు. సిఎస్కేలో ధోని తర్వాత జడేజాకి స్పెషల్ ప్రయారిటీ ఉండేది. ఇప్పుడు రాజస్థాన్ లోనూ ఆ స్పెషల్ ప్రయారిటీ ఉండాలంటే కెప్టెన్సీ ఉండాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు జడేజా ఏజ్ చూసుకుంటే 36 ఉంది. ఇలాంటి టైంలో ఆర్ఆర్ ఇతనికి కెప్టెన్సీ ఇస్తారా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఆర్ఆర్ మేనేజ్మెంట్ కూడా ఇదే ఆలోచిస్తారేమో. మన దగ్గర జైస్వాల్ లాంటి మంచి ఆప్షన్ ఉన్నప్పుడు జడేజాకి కెప్టెన్సీ ఇవ్వడం అవసరమా అని. ఇక చూడాలి ఏం జరుగుతుందో. ఇక థర్డ్ అప్డేట్ చూసుకుంటే కేకేఆర్ ఈసారి ఆప్షన్ లోకి అందరికంటే హైయెస్ట్ పర్సెంట్ తో రాబోతున్నారు. ఈ విషయం నేను చెప్పట్లేదు. అకార్డింగ్ టు ESPN కేకేఆర్ ఈసారి ఆప్షన్ మొత్తాన్ని కుక్ చేస్తారని చెప్తున్నారు. 20 కాదు 30 కాదు ఏకంగా 40+ CR హైయెస్ట్ పర్స్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ నేను లాస్ట్ వీడియోలో దీని గురించి చెప్పాను. కేకేఆర్ అప్రాక్సిమేట్లీ 40 కోట్ల+ అమౌంట్ తో ఆప్షన్ కి వస్తారని అండ్ ఎవరెవరిని ఎందుకు రిలీజ్ చేస్తారు అని క్లారిటీగా చెప్పాను. అన్నట్లుగానే బిగ్ పర్స్ తో ఆప్షన్ కి వచ్చే ఛాన్స్ ఉంది. అసలు ఎంత అమౌంట్ అంటే ఆప్షన్ లో మొత్తం 1000 ఆహ్వానే ఉంటుంది. టాప్ మార్క్యూ ప్లేయర్స్ అందరినీ వీళ్ళే కొనవచ్చు. దీనిపైన ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఐ కార్డ్స్ లో పెట్టిన వీడియో చూడండి. ఇక ఫోర్త్ అప్డేట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్లో రిటెన్షన్ కి సంబంధించి ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూనే ఉంటాయి. అవన్నీ ఫస్ట్ మీరే చూడాలనుకుంటే వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ ఎందుకు కొట్టేసే. ఇక ఫోర్త్ అప్డేట్ చూసుకుంటే ఆర్సీబీ కొత్త హోమ్ గ్రౌండ్ విషయంలో చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చిన్నస్వామి స్టాంపేడ్ ఇన్సిడెంట్ మన అందరికీ తెలిసిందే. అలాంటి బిగ్ ఇష్యూ తర్వాత మరో కొంతకాలం అక్కడ మ్యాచెస్ జరిగే ఛాన్స్ లేదు. ఈవెన్ చిన్నస్వామిలో జరగాల్సిన ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచెస్ ని రిమూవ్ చేశారు. అలాంటిది నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ ఐపీఎల్ మ్యాచెస్ పెడతామంటే చాలా కాంట్రవర్సీస్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ఐపీఎల్ మ్యాచెస్ క్యాన్సిల్ చేస్తారు. దీనికోసం ఇప్పుడు ఆర్సీబీ కొత్త హోమ్ గ్రౌండ్ కోసం చూస్తున్నారు. ఇప్పటికే చాలా వెన్యూస్ ని కన్సిడర్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ MCA వాళ్ళు ఆర్సీబీకి ఆఫర్స్ పంపిస్తున్నారు. మా పూణే స్టేడియంలో మీ హోమ్ మ్యాచెస్ పెట్టుకోండి అంటున్నారు. అయితే MCA సెక్రటరీ చెప్పిన దాని ప్రకారం అయితే ఆర్సీబీతో వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారంట. ఆర్సీబీ మాత్రం చూద్దాంలే అంటున్నారు కానీ కన్ఫర్మ్ చేయట్లేదు. వాళ్ళైతే వేరే వెన్యూస్ ని చూస్తున్నారంట. మరి ప్లేయర్ ఆప్షన్ తర్వాత వెన్యూ విషయంలో కన్ఫర్మేషన్ చేస్తారని తెలుస్తుంది. అయితే పూణేలో ఆర్సీబీ మ్యాచెస్ పడడానికి ఆయన లీగల్ ఇష్యూస్ ని క్లియర్ చేసుకొని MCA వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆర్సీబీ ఒక్క మాట చెప్తే చాలు అంటున్నారు. కంపేర్ టు చిన్నస్వామి స్టేడియం పూణే స్టేడియం కెపాసిటీ కూడా ఎక్కువే. చిన్నస్వామిలో 32,000 ఉంటే పూణేలో 42,700 ఉంది.
సో కెపాసిటీ విషయంలో ఏ బాధ లేదు. అండ్ ట్రాన్స్పోర్ట్ విషయంలో చూసుకున్నా పూణే అన్ని విధాలుగా బాగుంటుంది. మరి ఆర్సీబీ ఏమనుకుంటున్నారో చూడాలి. ఇక ఫిఫ్త్ అప్డేట్ చూసుకుంటే ఎల్ఎస్జీ అండ్ ఎంఐ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడ్ చూడబోతున్నాం. ఎల్ఎస్జీ ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ అండ్ ఎంఐ బౌలర్ అర్జున్ టెండూల్కర్ తో ప్లేయర్ టు ప్లేయర్ స్వాప్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మన అశ్విన్ భాయ్ అతని యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు. అశ్వినే కాదు, ఎల్ఎస్జీ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. మీరు ఏదైతే ట్రేడ్ రూమర్ వింటున్నారో అది నిజమే అంటూ ట్వీట్ చేశారు. సో ఈ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ట్రేడ్ జరిగితే కనుక ఎంఐ టీమ్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు షార్దుల్ ఠాకూర్ లాంటి ఒక క్వాలిటీ ఆల్రౌండర్ ని తీసుకుంటున్నారు. దట్టు 2 కోట్ల ప్రైస్ కి. ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో చూసాం కదా, హాజ్ రిప్లేస్మెంట్ గా వచ్చి షార్దుల్ షేకాడించేశాడు. 10 గేమ్స్ లోనే 13 వికెట్లు తీసుకున్నాడు. దట్టు వన్స్ స్టేజ్ ఎల్ఎస్జీకి ఇంపార్టెంట్ బౌలర్ లాంటి పర్ఫార్మెన్స్ చూపించాడు. అయితే ఇక్కడ ఎంఐ అతన్ని తెచ్చుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. కానీ ఎల్ఎస్జీ ఎందుకు వదులుకుంటున్నారో తెలియదు. పోనీ వీళ్ళ దగ్గర చాలా పేస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందుకే వదిలేస్తున్నారు అనుకుందాం. అలాంటప్పుడు వేరే ప్లేయర్స్ లేకపోయినట్టు అర్జున్ ట్రేడ్ చేసుకోవడం ఎందుకు? అదే అర్జున్ విషయానికి వస్తే ఇతన్ని ఎవరూ కొనట్లేదని ప్రతిసారి ముంబై బ్యాకప్ గా కొనుక్కుంటున్నారు. పోనీ ఐపీఎల్ ఏమైనా నోటబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే అస్సలు లేదు. ఇన్ఫాక్ట్ బ్యాకప్ గా కూర్చోవడం తప్పిస్తే పెద్దగా మ్యాచెస్ ఆడిందే లేదు. అలాంటిది అవసరం ఉన్న షార్దుల్ ఠాకూర్ని ఇచ్చేసి అవసరం లేని అర్జున్ తెచ్చుకోవడం ఏంటో అసలు? ముందు చెప్పినట్టు షార్దుల్ని ముంబై తీసుకోవడం వెనకాల ఒక రీజన్ అయితే ఉంది. వీళ్ళైతే దీపక్ చార్ని రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అతని పొజిషన్ లో షార్దుల్ ఠాకూర్ని తెచ్చుకోబోతున్నారు. ఇతని ప్రైస్ చూసుకున్నా జస్ట్ 2 CR. ఒకవేళ షార్దుల్ ఆప్షన్ కి రిలీజ్ అయ్యి అక్కడ అతన్ని కొనాలి అంటే ఖచ్చితంగా 2 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ కి వెళ్తాడు. అంత రిస్క్ ఎందుకులే, ఎల్ఎస్జీకి అర్జున్ అంటగట్టేసి షార్దుల్ని తెచ్చుకుంటే సరిపోతుంది అనుకున్నారు. ఇక్కడ ఎల్ఎస్జీ షార్దుల్ ఠాకూర్ని ట్రేడ్ చేస్తామంటే ఇంకా బెటర్ ఆఫర్స్ ఇవ్వడానికి చాలా టీమ్స్ రెడీగా ఉన్నారు. అలాంటిది అర్జున్ కోసం ట్రేడ్ చేసుకున్నారంటే నమ్మేటట్టే లేదు. ఇక్కడ ఎంఐ అండ్ సచిన్ గారి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినట్టు కనిపిస్తుంది. అంతేగాని ఎల్ఎస్జీ ఇష్టంతో తీసుకున్నట్టు లేదు. మరో విషయం ఏంటి అంటే షార్దుల్ ఠాకూరే కాకుండా మరి కొంతమంది స్పిన్నర్స్ ని కూడా ఎంఐ టార్గెట్ చేస్తున్నారు. మెయిన్లీ మైక్ మార్కండే అండ్ రాహుల్ చైర్ వీళ్ళిద్దరిని ట్రేడ్ చేసుకోవడానికి నెగోసియేషన్ చేస్తున్నారు. ముందుగా మైక్ మార్కండే కోసం ఎంఐ కేకేఆర్ ని అప్రోచ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ వీళ్ళ కన్వర్జేషన్స్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టు తెలుస్తుంది. అంత అనుకున్నట్టు జరిగితే మరికొన్ని గంటల్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు. అయితే ఈ డీల్ లో మరో ప్లేయర్ ఇన్వాల్వ్ అయినట్టు లేదు. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం క్యాష్ డీల్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇతన్ని కేకేఆర్ లాస్ట్ టైం 30 లక్షలకి కొనుక్కున్నారు. కానీ సీజన్ లో ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అలానే సన్ రైజర్స్ బౌలర్ రాహుల్ చార్ని కూడా ట్రేడ్ చేసుకోబోతున్నట్టు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. దీనిపైన బజ్ ఉన్నప్పటికీ మైక్ మార్కండేలా మరీ స్ట్రాంగ్ రిపోర్ట్స్ అయితే లేవు. కానీ చార్ని ట్రేడ్ చేసుకోవడానికి ఎంఐ చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇతన్ని SRH 3,20,00,000కి కొనుక్కున్నారు. కానీ సీజన్ లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనే ఛాన్స్ ఇచ్చారు. ఇతని విషయంలో SRH హ్యాపీగా లేరు. ఎలాగైనా చార్ని వదులుకోవాలి అని ఇంటెన్షన్ లోనే ఉన్నారు. మరి మార్కెట్ ప్రైస్ జస్ట్ 30 లక్షలే కాబట్టి ఏ బాధ లేకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ రాహుల్ చార్ ప్రైస్ 3.20 CR. ఇప్పుడు అతన్ని ట్రేడ్ చేసుకుంటామంటే ఎంఐ దగ్గర అంత పర్స్ అయితే లేదు. కావాలంటే ఎంఐలో అరౌండ్ అదే సేమ్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ ని SRH కి ట్రేడ్ చేయాలి. ఒకవేళ సన్ రైజర్స్ ప్లేయర్ స్వాప్ వద్దంటే కనుక రిటెన్షన్ తర్వాతే ట్రేడ్ అవుతుంది. అందుకే ఈ ట్రేడ్ పైన మరీ పెద్ద బజ్ అయితే లేదు. మరి ఎంఐ దగ్గర ఆల్రెడీ విఘ్నేష్ పుత్తూర్ అండ్ కరణ్ శర్మ లాంటి విరిష్ట స్పిన్నర్స్ ఉన్నారు. కానీ ప్రాపర్ క్వాలిటీ లెగ్గీస్ లేరు. బోత్ మార్కండే అండ్ చైర్ ఇద్దరు క్వాలిటీ లెగ్ స్పిన్నర్స్. దాంట్లోనే ఇద్దరు ఎంఐ టీం నుండి డెబ్యూ చేశారు. సో మళ్ళీ సొంత గుడికే తెచ్చుకోవాలి అని ఎంఐ ప్లానింగ్ అంతా. ఇక నేను ఈ వీడియో పెట్టేసరికి దీంట్లో కొన్ని అఫీషియల్ అయ్యి ఉండొచ్చు. ఇక 6th అప్డేట్ చూసుకుంటే సిఎస్కే రిటెన్షన్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. అకార్డింగ్ టు క్రికెట్ స్టార్ బ్యాటర్స్ సచిన్ రవీంద్ర అండ్ కాన్వేని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలానే విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి అండ్ దీపక్ హుడ్డా లాంటి చాలా మంది ఇండియన్ బ్యాటర్స్ ని కూడా వదిలేస్తారంట. అయితే చాలా టీమ్స్ నాథ్ నిల్స్ ని ట్రేడ్ చేసుకోవడానికి అడిగారంట. కానీ సిఎస్కే నువ్వు చెప్పారు. ఇక పత్రాన టీంలోనే ఉంటాడంట. ఆల్సో ఈసారి 30 కోట్ల అమౌంట్ తో ఆప్షన్ లోకి వస్తారు అంటున్నారు. ఇదైతే ఎక్స్పెక్టెడే. మనం ముందు నుండి కూడా చెప్తున్నాం సిఎస్కే నుండి ఎక్కువ మంది రిలీజ్ అవ్వచ్చు అని. అలానే అరౌండ్ 30 కోట్ల పర్స్తో వస్తారు అని చెప్పా. ఇప్పుడు అదే నిజమయ్యే ఛాన్స్ ఉంది. నేను ఆల్రెడీ సిఎస్కే రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి ఒక వీడియో చేశాను. దాంట్లో ఇంకా క్లారిటీగా ఉంటుంది. లింక్ పైన ఐకార్డ్స్ లో పెడుతున్నా. ఇక ఇది గైస్ లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ అన్ని ఇవే. మన ఛానల్లో రిటెన్షన్ కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ వస్తూనే ఉంటుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేస్తే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.